ఈ సాయం సమయంలో ప్రభువా నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా ఈ దీనురాలను మరుగుపరుచుతండి, మీరు మాట్లాడండి నాయన. ప్రభువా ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడును గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చెయ్యండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య నా తండ్రి, యేసయ్య నాయన నా తండ్రి, అయ్యా నీ దివ్య వాక్కుతో నన్ను నింపండి, నీ పరలోకపు జ్ఞానముతో నింపండి నాయన. నీ సత్య వాక్కును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి క్రిస్మస్ జరుపుకుంటున్న దినాలు కనుక మరి క్రిస్మస్ గురించే ఒక మాట ఈరోజు మనము చూసుకుందామండి. చూడండి, మరి పరలోకములో సాతాను యొక్క దూతలకి, మరి అదే రీతిగా దేవుని యొక్క దూతలకి పరలోకములో యుద్ధం అనేటువంటిది జరగడం అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. అయితే ఆ యుద్ధంలో ఎవరు గెలిచారటండి? దేవుని యొక్క దూతలు గెలిచినట్టుగా, అపవాది దూతలో ఓడిపోయినట్టుగా, అప్పుడు వారు భూమి మీదకి త్రోసివేయబడినట్లుగా, ఆ తర్వాత మరి భూమి మీద ఏదేని తోట వేయబడింది. ఆ తోటని సేద్యపరచడానికి తర్వాత మనిషిని దేవుడు నిర్మాణం చేయటం, మొదట ఆత్మల రూపంలో సృష్టించటం, ఆ యొక్క ఆత్మల్ని దేవుడు ఏం చేశాడంటే మనకి ఒక శరీరాన్ని ఇచ్చాడండి. ఎలాగిచ్చాడు? మట్టితో మనల్ని నిర్మాణం చేసి ఈ ఆత్మనే అందులో పెట్టి మనకి జీవవాయువు ఓదగా మనిషి జీవాత్మ అయ్యాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి అపవాది ఎవరిని మోసం చేశాడు? అవ్వని మోసపరిచాడు. ఆ మోసపరచడం ద్వారా పాపం అనేటువంటిది మనిషిలోకి ప్రవేశించి మనిషి పాప అయ్యాడండి. ఆ పాపము మనిషి ద్వారా అందరికీ సంప్రాప్తం అయిపోయిందనమాట. ఆ పాపానికి మరలా విరుగుడు కావాలి అంటే ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుందండి. ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుంది అనమాట. సహజంగా చూడండి, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇప్పుడైతే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కానీ మన పూర్వీకులు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారా? అప్పటికి డాక్టర్లు కూడా లేరు. అందుకని వాళ్ళు భూమి మీద ఉన్న వాటినే వైద్య రూపంలో వాడుకున్నారు వాళ్ళు. మనకు తెలిసిన వైద్యం ఒక చిన్న విషయం చెప్తాను నేను. కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, వెంటనే ఏం చెప్పేవారు మన పెద్దలు? ఎవరికైనా తెలుసా? కొంచెం వాము నమిలేసి మింగేయాలన్నమాట. ఇది తెలియదండి నాకు అన్నవాళ్ళు చేయి చూపించండి. అందరికీ తెలుసు కదా. ఆ వాములో చిటికెడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది తెలుసా? కొంచెం చిటికెడు, ఎక్కువ కాదు, కొంచెం వేసుకుని అది నమిలేసి మింగేసి వాటర్ తాగేస్తే కడుపు నొప్పి తగ్గిపోద్ది. అంటే కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? అజీర్ణం వల్ల వచ్చింది అనేసి పూర్వీకులు ఏం చేశారు? వాము తినమన్నారు. అది తినేసరికి మరి అది భూమిలో మొలిపించాడా లేదా దేవుడు మన కోసం? ప్రతి దాన్ని మొలిపించేశాడండి ఆయన. మన ఆహారానికి కావలసిన వాటిని మొలిపించాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని కూడా మొలిపించేశాడు. అన్నీ మొలిపించేశాడండి. అన్ని విషయాలకి కూడా భూమి మీద మనకి ఇది లేదు అన్నది ఏది కూడా లేదన్నమాట. ఆ రీతిగా పాపానికి విరుగుడు కూడా ఏంటి అంటే యేసు రక్తం తప్ప ఇంక వేరే మార్గం లేదన్నమాట. అయితే యేసు రక్తము వస్తేనే తప్ప ఈ పాపి అయిన మనిషి పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు. ఈ అర్హత లేని పాపికి అర్హత కల్పించాలి అంటే దేవుని కుమారుడు భూమి మీదకి రావాలి. అందుకే ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను గారు తన సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడండి. ఆయన ఆ యొక్క వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి ఆయన వచ్చేసాడనమాట. ఎలా వచ్చాడు? మనిషి రూపంలో వచ్చాడని ఉంది.
ఆ మనిషి రావాలి అంటే కనుక ఏం కావాలి మరి ఇప్పుడు కదా? అది ఏదైనా తోటలో దేవుడు హవ్వకి ఆదాముకి ఆ మాట చెప్పాడు అన్నమాట అండి. అపవాదికి హవ్వకి ఆదాముకి ఆయన ఏం చెప్పాడు? ఒక రకంగా చెప్పాలి అంటే చిన్న తీర్పు జరిగిందనమాట అండి. వాళ్ళకి ఏం జరిగింది? ఆదాము ఏమన్నాడు? నీవు నాకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చావు, ఈమె వల్లే నాకు ఇలా జరిగింది అన్నాడు ఆయన. ఆమె ఏమంది? సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిన్నాను అని ఆమె అంది. ఎవరో కూడా తమ తప్పును ఒప్పుకోలేదండి. ఎప్పటికీ కూడా మారు మనసు పొందని వాళ్ళు ఇదే పని చేస్తారటండి. తప్పు నాది కాదు వాళ్ళది, తప్పు నాది కాదు వాళ్ళదని ఎదుటి వాళ్ళ మీద పెడతారటండి. అయితే మారు మనసు పొందుకున్న వ్యక్తులు ఏం చేస్తారు అంటే, ఒకవేళ నాదే తప్పేమో ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు నాయన అని చెప్పేసి ఏం చేస్తారట? ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతారటండి. అంటే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? శుద్ధి చేసుకుంటున్నారన్నమాట. తప్పు వాళ్ళదే అని ఎందుకు అనుకోవాలి? నాది తప్పేమో ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు నాయన అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గర సరి చేసేసుకుంటాం అన్నమాట అండి. ఆ సరి చేసుకునే అనుభవం ఉండాలి మనకి. అయితే ఈ రీతిగా మరి అప్పుడు తీర్పు జరిగినప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, ఇదిగో నేను మీకు ఆహారం కొరకు ముండ్ల పొదలు గచ్చ పొదలు మునిపిస్తాను, వాటిని సేర్చిపరుచుకోండి, ఆహారం పండించుకుని తినండి, బ్రతకండి అని చెప్పేసి నీ గర్భం ఫలిస్తుందమ్మా, నీకు వాంఛ కలుగుతుంది, గర్భం ఫలిస్తుంది, ఆ యొక్క మరి నీకు బిడ్డలు వస్తారు, నీకు బిడ్డ గండమన్నాడు, పురుషుణ్ణేమో నీకు గండమన్నాడు. మొదటగా వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి అంటే భూమిని సేద్యపరచడం. గమనించండి, మొదట ఏం చేశాడు ఆయన? డాక్టర్లో వీళ్ళందరూ వచ్చేసారా? ఫస్ట్ ఎవరూ రాలేదు. ఫస్ట్ ప్రారంభమైంది వ్యవసాయం. వ్యవసాయం అంటే వ్యవసాయం చేస్తేనే మన కడుపులోకి ఏదైనా వస్తుంది. అందుకే వ్యవసాయము అంటే తక్కువగా ఎప్పుడు మనము చూడకూడదండి. మనందరి కడుపులు నిండబడుతున్నాయి అంటే ఎలా తింటున్నాం మనం? రైతు కష్టపడకుండా మనకు వచ్చేస్తుందా? రావట్లేదు. అందుకే రైతుని మనం ఏం చేయాలి? గౌరవించాలి. ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? గౌరవించాలండి. అయితే ఈ రీతిగా మరి ఆ స్త్రీకి దేవుడు నిర్మాణం చేసేటప్పుడే ఏం చేశాడంటే గర్భసంచిని పెట్టాడటండి. పురుషుడికి పెట్టలేదు. ఎప్పటికెప్పుడైనా పొరపాటుని ఈ పురుషుడు గర్భసంచి ఉంది అని ఎప్పుడైనా స్కానింగ్లో వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? ఎందుకని? దేవుడు స్త్రీ ద్వారా సంతానాన్ని ఇస్తానన్నాడు ఆయన. నువ్వు ఏ స్త్రీని ఉపయోగించుకున్నావో నేను కూడా స్త్రీనే ఉపయోగించుకుంటాను. నీకు ఆమెకు వైరాన్ని కలుగు చేస్తాను, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగు చేస్తాను అని చెప్పాడు ఆయన. అందుకే క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలకి, క్రీస్తు రక్తంలో కడగబడని బిడ్డలకి ఇద్దరికి వైరం ఉంటుందండి ఎప్పుడు కూడా. రక్షించబడిన వారికి, రక్షణ లేని వారికి, మారు మనసు పొందుకున్న వాళ్ళకి, మారు మనసు లేని వాళ్ళకి, అభిషేకించబడిన వారికి, అభిషేకం లేని వారికి ఎప్పుడు కూడా ఏముంటుందండి? వైరం ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు వచ్చిన వైరం కాదు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అయితే పొరపాటున పురుషుడికి గర్భసంచి ఉందండి అని ఇప్పటికి ఏ డాక్టర్ అయినా చెప్పాడా? ఏ స్కానింగ్లో అయినా వచ్చిందా? ఏ ఎక్స్రేలు అయినా వచ్చిందా? గల కారణం ఏంటంటారు? దేవుడు పొరపాట్లు చేస్తాడా? అయ్యో పొరపాటు అయిపోయింది, స్త్రీలో పెట్టాల్సిన గర్భసంచి పురుషుల్లో పెట్టానని ఎక్కడన్నా వచ్చిందా? ఇంకా గర్భసంచి సరిగ్గా లేదని కానీ, కొంచెం లోపం ఉందని కానీ వస్తుంది. ఎందుకంటే కుండలు చేసినప్పుడు కొన్ని కుండలు ఫెయిల్ అయిపోతాయి, అవునా కాదండి? ఏ పాత్ర తయారు చేసినా కొన్ని పాత్రలో అనుకున్న షేప్ రావండి. అలాగే మొదటగా స్త్రీని పురుషుణ్ణి నిర్మాణం చేసినప్పుడు మొదట పాత్రలు అయ్యి, ఏ పాత్రలో? మొదటి పాత్రలో వాళ్ళ ద్వారా అచ్చు ప్రింట్ అయిపోయిందండి. ఎలా ప్రింట్ అయ్యింది? ఆ యొక్క స్త్రీకి గర్భసంచి పెట్టాడు దేవుడు. ఆ గర్భంలో పిల్లలు ఏం జరుగుతున్నారు? నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? గర్భసంచిలో జరుగుతుందండి. ఆ గర్భసంచిలోకి వెళ్ళిన మరి ఆ యొక్క డ్రాప్ ఏమవుతుంది? బిడ్డగా రూపుదాల్చబడుతుంది. ఆ బిడ్డను తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఆ కడుపులోని
ఆ బిడ్డకి కావలసిన ఆక్సిజన్ అందేలాగా ఏర్పాటు చేసింది ఎవరు? ఆ బిడ్డకి ఆహారం వెళ్ళేటట్టు చేసింది ఎవరు? 9 నెలలు ఆ బిడ్డ ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతుకుతుంది ఆ బేబీ లోపల? అదంతా దేవుని యొక్క సృష్టి కాదంటారా? ఒకసారి ఒక క్రిస్మస్ ఆరాధనలో మొదటగా నాకు వాక్యానికి అవకాశం ఇచ్చారండి. ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న దైవజనులకి కొంతమందికి నేను అక్కడ వాక్యం చెప్పడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే వాళ్ళు నన్ను బాగా కోరుకున్నారు, ఎలాగైనా మీ వాక్యం మా వీధిలో వినిపించాలండి, మేమే కాదు మా వీధిలో వాళ్ళు కూడా వాక్యం వినాలని మేము ఆశపడుతున్నాం, మీ వాక్యం మా వీధిలో వినబడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. నేను చెప్పాను, నేను వస్తాను మంచిదే, కానీ అక్కడున్న దైవజనులకి నేను చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండదు అని చెప్తే, అయినా పర్వాలేదండి మేము వాళ్ళని పర్మిషన్ అడిగామండి, మీకు ఇస్తానన్నారండి, రండి అన్నప్పుడు ఆ దైవజనులు నాకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఆ వాక్యం చెప్పునప్పుడు ఇదే మాట నేను అక్కడ చెప్పడం జరిగింది. ఇది ఎలా చెప్పాను అంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో నేను చెప్పాను, కానీ నాకు ఈ విషయం ఎప్పుడు నేను వినలేదండి. నాకు కూడా తెలియదు, కొన్ని విషయాలు తెలియవండి. ఎవరి ద్వారా తెలుసుకుంటాము? పరిశుద్ధాత్ముడు మాకు తెలియపరిస్తే తెలుస్తాయండి. ఎవరికే తెలియని విషయం ఎందుకు తెలుస్తుంది? ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా మాట్లాడాలనుకున్నాడో వాళ్ళ ద్వారానే మాట్లాడతాడండి. యావండి దోతొచ్చి మరియతో చెప్పడానికే ఇంకొకరితో చెప్పేయచ్చు కదా దేవుడు. ఏ గబ్రియేలు దూతనే ఎందుకు పంపించాడు ఆవిడ దగ్గరికి ఆయన? చెప్పండి. ఎవరితో ఏ మాట చెప్పాలో వాళ్ళతోనే చెప్పిస్తాడండి ఆయన. ఆ తర్వాత ఇదే మాటలో ఆ రోజుని పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా తెలియపరిచినప్పుడు ఆ దైవజనుడు తర్వాత లేచి అప్పుడు చాలా వచ్చిన ప్రజలందరూ కూడా ఎంత ప్రింట్ ఆఫ్ సైలెంట్గా ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా అటు ఇటు కదలలేదు. అందరూ చక్కగా కూర్చున్నారు. రమారమి చాలామంది వచ్చారండి, ఒక 200 మంది వచ్చి ఉండొచ్చేమో బహుశా. అందరూ కూడా కామ్గా నిశ్శబ్దంగా విన్నారన్నమాట. ఎవ్వరూ కూడా అసలు అశ్రద్ధగా విన్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కనుక చాలా శ్రద్ధగా ఆలకించారండి. ఆలకించిన తర్వాత ఆ దైవజనుల్లో ఆ దురాత్మ ప్రవేశించి అతను లేచి ఇక ఆ వాక్యం అంతా కూడా అది ఎలాగ చేశాడంటే ఎగతాళిగా మాట్లాడాడు అనమాట అండి. ఆయన ఏం చేశాడు? ఎలాగైనా దేవుడు చేయగలడు, స్త్రీ ద్వారానే రక్షణ రావాలని ఏముంది, దేవుడు చేయాలనుకుంటే పురుషుడి ద్వారా కూడా చేయగలడు ఆయన అని ఇలాగా మొత్తం అంతా మార్చిపడేశాడు అనమాట అండి ఆ వాక్యాన్ని. ఆ తర్వాత శ్రద్ధగా ఆలకించిన వాళ్ళు ఇక అక్కడి నుంచి చాలా టేకిటీజ్గా వాక్యాన్ని తీసుకుని వాళ్ళు నవ్వడాలు, ఎగతాళీలు చేయడాలు అన్నట్టుగా ఆ దైవజనుడే ఎగతాళీ చేస్తే విశ్వాసులకి ఎలా ఉంటుందండి? ఇంకా ఆ రీతిగా జరిగిందండి ఆ రోజుని. అయితే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆ మాటలు నేను చెప్పాను, కానీ నాకు అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి? నాకు తెలియదు. అయితే పురుషుడు ద్వారా కూడా చేయగలగడు అని ఆ దైవజనుడు చెప్పాడే. పురుషుడికి గర్భసంచి పెట్టిన కాదు అప్పుడు మరి దేవుడు పురుషుడికి గర్భసంచి ఎందుకు పెట్టలేదు? అవునంటారా కాదంటారా? ఎవరి ద్వారా వస్తాడో అని చెప్పాడు ఆయన. ఎందుకు ప్రవచించాడు? యెహోవా తండ్రి మొదటగా ప్రవచనం ఎందుకు చెప్పాడు? అక్కడ దేవుడైన యెహోవా ప్రవచనం అనేటువంటిది అక్కడ పలకటం జరిగింది. అక్కడ అదే మీకు లాస్ట్లో ఆ మాట మీరు చదివారు. ఇక్కడ ఏమన్నాడు? అక్కడ ఆయన నోట నుంచి వచ్చిన మాట అది వ్యర్థం అవ్వదని చెప్తున్నాడు. అక్కడ ఉన్నదా లేదా మాట? అక్కడ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అని చెప్పాడు అక్కడ. ఇప్పుడు ఆయన మాట్లాడాడు అక్కడ, స్త్రీ ద్వారా సంతానము కలుగుతుంది అని చెప్పాడు. స్త్రీ ద్వారా సంతానము కలుగుతుంది అని చెప్పిన దేవుడు పురుషుడు ద్వారా ఎలా రప్పిస్తాడు ఆయన? అలాంటప్పుడు పురుషుడికే ఆ గర్భసంచి పెట్టేవాడు కదా ఆయన. అంటే కావాలని దురాత్మలు ప్రవేశించినప్పుడు ఏం చేస్తాయో తెలుసా? భయంకరంగా ఎగతాళి చేస్తాయండి. ఎగతాళి చేశాడు, ఎగతాళి అయిపోయింది ఆ ఫ్యామిలీ అంతానే.
దేవుని ఆత్మకి విరోధంగా పనిచేస్తారా? ఎవరైనా చేయగలరా? ఏమన్నాడు ఆయన? పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడితే ఏమన్నాడు ఆయన? ఎవరికైనా క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మ తండ్రికి విరోధముగా మాట్లాడితే క్షమాపణ లేదు అని చెప్పాడు ఆయన. అది నా సొంత మాట. అది ఆయన నాకు బయలుపరిస్తే మాట్లాడిన మాట. ఆయన నాకు చెప్పిన మాట, నాకు నా నోట ఉంచిన మాట, నన్ను మరుగుపరిచి మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ వింటున్న ప్రజలందరూ చాలా శ్రద్ధగా ఆలకించారు. ఆ దురాత్మతంలో ప్రవేశించి దాన్ని ఏం కాదులే అన్నట్టుగా చాలా తేలిగ్గా అక్కడ ప్రజలను ఏం చేసింది? ఆ దురాత్మ మోసం చేసింది. ఏ ఫ్యామిలీ అయితే నన్ను పిలిచిందో ఆ ఫ్యామిలీని పట్టేసింది ఆ దురాత్మ. ఇప్పుడు ఎవరిని పట్టేసింది? ఏ ఫ్యామిలీ కోరుకుని నన్ను పిలిచి వాక్యం చెప్పించుకోవాలనుకుందో అదే ఫ్యామిలీని ఇప్పుడు పట్టుకుంది అక్కడ. అది వదులుతలేదు, వదలదు అక్కడ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు మనం విన్నామో దాన్ని ఏం చెయ్యాలి? మనం చాలా శ్రద్ధగా వినాలి. విని వదిలేయడానికి కాదు. దేవుని వాక్యం అనుసరించి జీవించాలి. ఏం చెయ్యాలి? అనుసరించి జీవించాలండి. పొరపాటుని పురుషుల్లో పెట్టాడా ఎక్కడైనా గర్భసంచి? ఎందుకు పెట్టలేదు? ఏ దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఎక్కడైనా నిరర్ధకము అయ్యిందా? అవ్వదది. ఆయన ఊరుకునే మాట్లాడేసే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు మాట తర్వాత మాట చెప్పేసే దేవుడు కాదు ఆయన. అయ్యో పొరపాటును చెప్పేశాను ఇందాక అని మాట్లాడే దేవుడు కాదు ఆయన. మనసు ఆయన మార్చేసుకోడు ఏదిని. ఆ గర్భచంచి స్త్రీకి పెట్టాడు. అందులో బిడ్డలు నిర్మాణం జరగడానికి సమస్తము ఏర్పాటు చేసేసాడు ఆయన. మీరు గమనించండి, దేవుడి బిడ్డలకు మాత్రమే గర్భసంచి ఉందా? అన్యులకు లేదా? దేవుని సృష్టిలో ఉన్న ప్రతి స్త్రీకి గర్భసంచి ఉంటుంది. కొంతమంది మొదట ప్రభువుని తెలుసుకుంటారు, కొంతమంది తర్వాత తెలుసుకుంటారు, చాలామంది తర్వాత తెలుసుకుంటారు, కొద్దిమంది తెలుసుకోకుండా పోయేవాళ్ళు కూడా ఉంటారు, తెలుసుకుని తప్పిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఎలా వినాలి? చాలా శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. అది హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ రోజును చెప్పాడు, సవాల్ చేశాడు దేవుడు అక్కడ. ఎవరితో సవాల్ చేశాడు ఆయన? ఎవరితో చేశాడు అక్కడ? సాతానుతో సవాల్ చేస్తే, అందుకే సాతాను అలాగే ఎగతాళి మాటలు ఎలా మాట్లాడుతుందంటే వాళ్ళనే ఉపయోగించుకుంటుంది. ఎవరిలైతే పరిశుద్ధాత్ముడు లేడో వాళ్ళని ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడన్నమాట. చాలా టేక్ ఇట్ ఈజీగా చెప్తారు. అప్పుడు ఇది చిన్న విషయమా? ఇది ఈ మాట ఏమన్నా చిన్న విషయమా? ఇది దేవుని మాటలో చిన్న చిన్న విషయాలు కాదండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇంకా ఒక మాట ఏమంటారో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను అంటారు. ఏమంటారండి? ఎవరి ఒళ్ళు వాళ్ళ దగ్గర ఉండదా? ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? శ్రద్ధగా వినాలి, స్పృహలో ఉండాలటండి. దేవుని మాటలు వినేటప్పుడు ఎలా ఉండాలి? స్పృహలో ఉండి విన్నావా, నిద్రపోతూ విన్నావా అంటారు. నిద్రమత్తు మనసు ఉంటుందటండి కొంతమందికి. మెలకుగా ఉండే వింటున్నావా, నిద్రపోతా వింటున్నావా అంటారు. అంటే మనుషులు చెప్పే మాటలు చాలా గుర్తు పెట్టుకుంటారు, కానీ దేవుడు చెప్పే మాటలు ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు? వేరే వేరే మాటలు చాలా జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుడు చెప్పే మాట గుర్తుంటుందా? ఏ రోజుని దేవుడు నీతో ఏం మాట్లాడాలో గుర్తు పెట్టుకుంటున్నావా? ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు? అప్పుడే 25 కంప్లీట్ అయిపోవడానికి ఇంకెన్ని రోజులు ఉంది మన మధ్య? ఇంకా మనం వెంటనే ఉన్నాం. ఇంకా మనం క్రిస్మస్ గురించే మాట్లాడుకుంటున్నాం. దేవుడు చెప్పింది ఎంతవరకు మనకు జ్ఞాపకం ఉంది? ఎంతవరకు మనం ఫాలో అవుతున్నాం? ఎంతవరకు మన హృదయంలో భద్రం అవుతుంది? ఇది చాలా జాగ్రత్త సుమా.
ఆ రోజున చెప్పాడు, సవాల్ చేశాడు. ఆయన ఏం చేశాడు? సవాల్ చేశాడు. అప్పటి నుంచి పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఆయన ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాడు. మనం అనుకున్న టైంలో వచ్చేయాలని ఏమీ లేదు, రూలేమీ లేదు. ఆయన అనుకున్న టైంలో వస్తాడు. యాజక ధర్మం చేస్తున్నారు ఒక ఇద్దరు భర్త భార్యలు, కానీ పిల్లలు లేరు వాళ్ళకి. కానీ లోకమంతా ఏమనుకుందంటే వాళ్ళు నిజంగానే కరెక్ట్ అయిన మనుషులేనా వాళ్ళు? అలా అయితే వాళ్ళకి ఎవరు ఉండాలి? పిల్లలు పుట్టాలి కదా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు వాళ్ళకి? వాళ్ళు నీతిమంతులు కాదేమో, వాళ్ళు యథార్థవంతులు కాదేమో, వాళ్ళ పరిశుద్ధులు కాదేమో అని అనుకునే జనాంగము, అవమానించే జనాంగము, హేళన చేసే జనాంగము చాలామంది ఉన్నారు. కానీ వాటన్నిటిని భరిస్తూ వాటిని చెవిని పెట్టకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయలేదటండి. వాళ్ళ మాటలు పట్టించుకోలేదు వీళ్ళు. ఎవరో ఎన్నో కూస్తే నాకేంటి, నా దేవుడు ఈ యొక్క యాజక ధర్మాన్ని మాకు ఇచ్చాడు, ఆ పనిని మేము నమ్మకంగా యథార్థంగా కష్టపడి మేము చెయ్యాలి అనే ఒక గొప్ప తీర్మానంతో ఆ భర్త భార్యలు ఇద్దరు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క పనిని ఎలా జరుపుతున్నారని ఉంది అక్కడ. క్రమముగా జరిపిస్తున్నారని ఉంటుంది అక్కడ. ఎలా ఉంటుంది? క్రమముగా జరిగించారటండి, అక్రమముగా చేయలేదట వాళ్ళు. యాజక ధర్మాలో క్రమముగా చేసేవాళ్ళు ఉంటారు, అక్రమముగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అక్రమముగా వాళ్ళు చేయలేదు, క్రమముగా చేస్తున్నారటండి వాళ్ళు. పిల్లలు లేరు కదా, ఈ దేవుడికి మేము ఎంత కష్టపడి, ఎంత నమ్మకంగా, ఇంకా యథార్థంగా, ఎంత నీతిగా మేము చేస్తుంటే మాకు సంతు లేకుండా చేశాడు ఆ దేవుడు, ఎందుకు మేము అలా చెయ్యాలి అని ఏమన్నా అనుకున్నారా వాళ్ళు ఎప్పుడైనా? అని అనుకోలేదండి. వాళ్ళు చేయాల్సిన పని సక్రమముగా క్రమముగా జరిగిస్తున్నారట. రావాల్సిన టైము రానే వచ్చిందండి. జకరయ్య నీ ప్రార్థన వినబడింది అన్నాడు. ఒక రోజు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దూత వచ్చి, పెళ్ళయిన తర్వాత ప్రార్థన చేస్తారా పిల్లల కోసం? వృద్ధాప్యంలో పిల్లల కోసం ప్రార్థన చేస్తారా? చెప్పండి, ఎప్పుడు చేస్తారు? పెళ్ళయిన తర్వాత చేస్తారు. పెళ్ళికి ముందే పిల్లల కోసం ప్రార్థన చేస్తారు ఎవరన్నా? అప్పుడు చేస్తే దూత ఎప్పుడు చెప్తుంది? వృద్ధాప్యంలోకి వచ్చాక ఎవరన్నా పిల్ల కావాలని కోరుకుంటారా? చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి వృద్ధాప్యంలో పిల్లలు పెట్టినా వాళ్ళకి వచ్చినా వాళ్ళకి ఓపుకుండదు. ఇంకా ఆ పిల్లలు పెంచడానికి వాళ్ళకి ఓపుకుండదు. పిల్లలతో సహజంగా ఏం చేస్తారంటే ఆడుకుంటారు. పెద్దవారు ఏం చేస్తారు? ఆడుకుంటారండి. కానీ ఇప్పుడు ఆడుకునే అంత వయసు వాళ్ళ దగ్గర ఉందా? లేదు. అయినప్పటికైనా ఆయన ముందుగా ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు జరగడం కోసం యెషయా గారు ప్రవచించాడు. ఆ మాట మత్తయి రాసిన సువార్తలో చెప్పబడిందండి. అది నాకు ముందుగా దూత వెళ్తాది అని చెప్పాడు. ఎవరికి ముందుగా? యేసుక్రీస్తుకి ముందుగా ఆయన దూత వస్తాడు అని చెప్పాడు. ఎందుకు వస్తాడట? మార్గాన్ని సరళం చేయడానికి వస్తాడని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళ గర్భాన్ని దేవుడు ఎందుకు దాచిపెట్టాడో అర్థమైందా? ఒక విలువైన బిడ్డని వాళ్ళకి ఇవ్వాలని ఆ గర్భాన్ని దాచిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఒక విలువైన బిడ్డ పుట్టాలంటే దాచిపెట్టేస్తాడండి. మా తల్లిదండ్రులకి నేను మనవరాల వయసులాగా ఉండేదాన్ని, తల్లిదండ్రులలాగా ఉండేవారు కాదు మా తల్లిదండ్రులు. ఎందుకు అంటే నేను వృద్ధాప్యంలో జన్మించాను. వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టరు అనుకున్నారు. వాళ్ళు ఇంకా గర్భము ఇంకా ఏమంటారు దాన్ని? చెప్పండి అమ్మ గట్టిగా. గర్భం ఉడిగిపోయింది. ఇంకా అయిపోయింది వీళ్ళకి సంతానము ఇంకా అనుకునే టైంలో నా కొరకు అనేకమైన ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి దేవుడు వాళ్ళ గర్భంలో నన్ను వేశాడు. అందుకే
నాకు ముందుగా పుట్టిన వారికి నాకు పూర్తి వ్యత్యాసం ఉంటుందండి. వాళ్ళకే నాకు ఎక్కడ పోలికలు ఉండవు. పోలికలు అంటే ఏంటి? ముక్కు మొఖం ఇవి కాదు, వాళ్ళదంతా వేరుగా ఉంటుంది. నా జీవన శైలి వేరుగా ఉంటుంది. పుట్టినది మాటలు వచ్చిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసింది ఎవరో? యేసయ్య. యేసు 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 అనే కొట్టుకుంటూ ఉంటుంది ఈ గుండె ఎప్పుడుని. కొంతమంది గుండె అంట డబ్బు 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 అని కొట్టుకుంటుందట అండి. కొంతమంది గుండె మాకు చిన్నప్పుడు చెప్పింది ఏంటంటే లబ్ దబ్ అంటది గుండె అని నేర్పించారు మాకు స్కూల్లో. కానీ కొంతమంది గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది అని దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు చెప్పడం విన్నాను నేను. కానీ నేను అనుకుంటాను నా గుండె ఎప్పుడు ఏం కొట్టుకుంటుంది? ఏసయ్యా 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 అని కొట్టుకుంటూ ఉంటుందండి. నాకు అనిపిస్తుంది అలాగా. యేసు అనే మాట లేని రోజు కానీ గడియ కానీ నా జీవితంలో ఉండదండి. ఏ రోజు యేసు అనే మాట నేను తలంపు లేకుండా, ఆలోచన లేకుండా, ఆయన్ని ఆరాధించకుండా, గణపరచకుండా ఏ రోజు నాకు గడవదు. హల్లెలూయా. ఏ పని చేయని రోజైనా గడుస్తుందేమో కానీ నాకు ఇంకేదైనా లేకుండా గడుస్తుందేమో కానీ నా రోజు యేసుని తలంచుకోకుండా మాత్రం ఏ రోజు నా జీవితంలో గడవదు. గల కారణం ఏంటంటారు? ఆయన నా తల్లి కడుపులో ఒక పని నిమిత్తం వేసుకున్నాడు. ఆయన ఈ బిడ్డ నాకు కావాలి అని ఆయన ఏం చేశాడు? వేసుకున్నాడు ఆయన. అయితే మా యొక్క దైవజనులు కూడా అనివురు అన్నమాట అండి. అనేక మందికి ఈ బిడ్డ ఉపయోగపడుతుంది. అనేక మంది సేవకులకి కూడా ఈ బిడ్డ ఉపయోగపడతారని కొన్ని విషయాలు అలాగా ఒక్కొక్కసారి అలా లీక్ చేస్తూ ఉండేవారు అన్నమాట. నిజంగానే జరుగుతుంది. ఇప్పటికే సేవకులు వచ్చి చిన్నపిల్లల్లాగా కూర్చుని వింటాం, నిజంగా మాతో ఈరోజు దేవుడు మాట్లాడాడమ్మా అని చెప్పేసి అంటాం జరుగుతుంది అన్నమాట. అలా అని చెప్పేసి బాబోయ్ ఈ సేవకులు నేను ఉపయోగపడిపోయాను, నా మాటలలో పనిచేసేసినాయి అంట అని నేను ఎప్పుడు కూడా ఏమైపోను, ఇంతలా ఉబ్బుకోను. దేవుడు నా నోట తన మాటలు ఉంచాడు, వాళ్ళకి అయ్యే అవసరం పలికించాడు అంతే. ఆయనకి నేను ఒక మౌత్ పీస్ని, నన్ను ఉపయోగించుకున్నాడు. విశ్వాసులు వినొచ్చు వినకపోవచ్చు కానీ సేవకులు వింటారండి ఎవరన్నానే? అందులోకి స్త్రీ చెప్తుంటే వింటారా? ఆ అధికారము ఇవ్వబట్టి వాళ్ళు వింటారు కానీ ఆ అధికారం లేని వాళ్ళు చెప్తే వింటారండి ఎవరన్నానే? వినరు. ఆ విలువైన బిడ్డని ఇవ్వాలి అంటే వాళ్ళ పరిశుద్ధులు అయి ఉండాలి, నీతిమంతులు అయి ఉండాలి, ఆ బిడ్డని చక్కగా పెంచే తల్లిదండ్రులు అయి ఉండాలి, ఒక క్రమశిక్షణలో పెంచే తల్లిదండ్రులు అయి ఉండాలి, పాపం అంటకుండా బిడ్డని పెంచాలి. పాపము లేకుండా పుట్టినవాడు యేసుక్రీస్తు అని మనం చెప్పుకుంటాము. యోహాను కూడా పాపము లేకుండా పుట్టాడటండి. హల్లెలూయా. శరీరెచ్చ వల్ల పుట్టినోడు కాదండి ఆయన, పాపం లేకుండా పుట్టాడటండి ఆయన కూడా. ఆ రీతిగా ఆయన జన్మించాడు, ఆయన్ని చక్కగా పెంచారు వాళ్ళు. ఆయన్ని గర్భం దాల్చి ఆవిడకి 6వ నెల వచ్చిందట. ఎప్పుడు చెప్పాడు ఆయన? వృద్ధాప్యంలోకి వచ్చాక, యోహాను నీకు దేవుడు బిడ్డనే ఇవ్వబోతున్నాడని చెప్తే అప్పుడు ఆనందం ఎత్తదండి ఎవరికన్నానే? ఇప్పుడా నాకు బిడ్డలో నేను ఎప్పుడు ప్రార్థన చేశాను, నేను ఎన్ని సంవత్సరాలు అయింది నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు ఇస్తానంటావేంటి ప్రభువా, ఇప్పుడు ఎందుకు నాకు అన్నట్టుంది. అయినప్పటికైనా ఆయన చెప్పేశాడు, ఆ బిడ్డకు నువ్వు యోహాను అని పేరు పెట్టు అని చెప్పాడు ఆయన. ఆ మాట ఆయన నమ్మలేదట, నోరు మూసేశాడు దేవుడు. మాట పడిపోయింది ఆయనకి, మాట్లాడట్లేదు, మాటలు రావట్లేదు, వెర్రోళ్ళకి సైకిల్ చేస్తున్నాడంట. ఎందుకు అంటే తేడా పాడాలు వస్తే ఆ రోజుల్లో యాజకులు బలిపీఠం దగ్గరికి వెళ్ళి చచ్చిపోయేవారట. ఆ బలిపీఠం దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు.
యాజకులు మాత్రమే వెళ్ళాలన్నమాట అందులోకి. అప్పుడు తర్వాత ఆలోచించి ఆ సేవకుడు బతుకున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియదు. మరి ఎలాగాని ఆలోచించి ప్రజలు ఏం చేశారంటేనంట, మరి వెళ్ళడానికి లేదు కదా లోపలికి. ఆ యొక్క యాజకుడు వెళ్ళేటప్పుడు ఆ యాజకుడు నడానికి ఒక తాడు కట్టి పంపించేవారంట. ఆ యాజకుడు లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం చూసి కాసేపు ఆగి అప్పుడు ఆ తాడు ఇచ్చుకుని లాగేసేవారట బయటికి, చచ్చిపోయేవాడు. కానీ ఈయన చచ్చిపోలేదు, కానీ మాట లేకుండా వచ్చాడు ఇతనికి. విచిత్రంగా జరిగింది ఆయనకి. అప్పటికి 6వ నెల అప్పుడు దూత వచ్చింది మరియ దగ్గరికి. దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీకు శుభవార్త అండి అని ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్తే, ఏంటండి బాబు చెప్పండి ఏంటండి ఆ శుభవార్త అంటామా అనమా? ఒక దుర్వార్త చెప్తున్నానమ్మా నీకు అన్నారనుకోండి ఎవరన్నా మన దగ్గరికి వచ్చి, ఏంటండి బాబు ఏంటండి అది అంట. అదే శుభవార్త అండి అన్నారనుకోండి, ఏంటండి అది చెప్పండి. మన ముఖం ఏమైపోద్ది? వెలిగిపోతుంది. కానీ ఆవిడకి ఏమొచ్చిందంట? భయం వచ్చేసింది. ఎందుకు అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని చెప్పేసి ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ కన్యక, అప్పటికి ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం కాలేదు. అది అంత దైవ ప్రణాళిక చెప్పున అక్కడ జరుగుతూ ఉందండి. ఆ ప్రదానము జరిగితే సగం పెళ్ళి అయిపోయినట్టే చెప్పాలంటేని. ప్రధానమైన 1 సంవత్సరము వాళ్ళని పరీక్షిస్తారటండి ఆ సమాజం ఆ కాలంలో. అంటే వాళ్ళకి ప్రెగ్నెంట్ రాకూడదన్నమాట అండి, ఇద్దరు కలవకూడదంట. అందుకని వాళ్ళ సేలన్నీ పరీక్షిస్తారటండి ఆ రోజుల్లో. అలా ఉంది ఆమె టైం. అప్పుడు ప్రధానం అయిపోయింది, ఇంక వివాహం అవ్వలేదు. ఇప్పుడు శుభవచనం. ఆ శుభవచనం ఏమిటో అని ఆమె ఏమైపోయిందంట? చదవండి. తొందరపడటం కాదట, బహుగా తొందరపడిపోయిందంట. అమ్మో నేనేం వినాల్సి వస్తుంది ఇప్పుడు నాకు శుభవచనం ఏంటి అని బహుగా తొందరపడిపోయిందంటండి. తొందర కాదంట, బహుగా తొందరపడిపోయిందంట. అప్పుడేమైంది? శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుట్టగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా భయపడకు అన్నాడు ఆయన. ఆ మాట ఎందుకు చెప్తారు అంటే భయపడే వార్తది ఆవిడికి ఏం పుట్టుతుంది? భయం వేస్తుంది. అందుకే మొదట ఏం చెప్పాడు ఆయన? భయపడకు అని ఏం చెప్పాడు చెప్పండి? దేవుని వలన దేవుని యొక్క కృప నీ మీదకి వచ్చేసింది. తర్వాత ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు. విషయం చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పాడు ఆయన. విషయం చెప్పేశాడు. చెప్పేసేసరికి ఇప్పటికి ఈవిడి నేను పురుషుని ఎరుగున దానినే, ఇది నాకు ఎలాగూ జరుగును అన్నది ఆవిడ. అంటే సంతానము పుట్టాలి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తే తప్ప సంతానము రాదండి. అందుకని ఇప్పుడు వివాహం అయ్యింది కానీ ఈవిడికి సంబంధం లేదు. అందుకే తన యొక్క డౌట్ని అక్కడ వ్యక్తపరిచింది. గమనించండి, డౌట్ రావటం తప్పేమీ కాదు. ఇది ఎలా జరుగుద్ది
ఇదేం కాదు అని నమ్మకపోవడం వేరు, అవిశ్వాసం వేరు, అపనమ్మకం వేరు, తన డౌట్ని తెలియపరచడం వేరు. అంటే లోకానుసారంగా ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా జన్మించాలి అంటే భర్త భార్య ఇద్దరు ఉండాలి. కానీ మరి నేను పురుషుని ఎరుగని దానిని కదా, ఇది ఎలా జరుగుతుంది అని ఆవిడ తన డౌట్ని ఆ దూతతో చెప్పింది. అప్పుడు ఆ దూత ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పాడు ఆయన. అన్నప్పుడు ఆ మాట విన్నది. ఆ తర్వాత ఆవిడికి భయం మొదలైపోయింది. ఏం మొదలైపోయింది? వివాహం కాకుండా గర్భం దాలిస్తే ఆ రోజుల్లో రాళ్లతో పుట్టి చంపేయాలండి, ధర్మశాస్త్రంలో అది ఉంది. అందుకని ఇప్పుడు ఈమె గర్భం దాల్చిందనే విషయం అక్కడ తెలిసింది అంటే ఆమెను ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారన్నమాట అండి. అందుకే దూత ఏమని చెప్తున్నారు అంటే, నీ బంధువురాలైన ఎలిజబెత్కి ఇది 6వ మాసము అని చెప్పాడు ఆయన. అన్నప్పుడు ఆవిడ వెంటనే ఎలాగెళ్ళిపోయిందంట? త్వరగా వెళ్ళి ఎలా వెళ్ళిపోయింది? త్వరగా వెళ్ళిపోయిందంటండి. అంటే ఏమాత్రం ఆలస్యము క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఇంకా ఆవిడ. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఊరుకోరు. ఆమెకు గర్భం వచ్చిందని తెలిస్తే అయ్యో పరిశుద్ధాత్మ శక్తి వల్ల వచ్చింది అంటే వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారండి? ఏం పరిశుద్ధాత్మ శక్తి అంటారు. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం దాల్చావు అని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకున్నదా లేదా? నిజమని గ్రహించిందా లేదా? అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆవిడ ఎలాంటి అమ్మాయి అని మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క మాటని ఏమాత్రము కూడా అనుమానించకుండా అంగీకరించే వ్యక్తి ఆమె. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే తూచా తప్పకుండా ఆమె ఏం చేస్తుంది? అంగీకరించే వ్యక్తిలాగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అవునా కదా? దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు ఆమె ఏమాత్రమైనా వెనక్కి అడుగు వేసిందా? యొక్క నన్ను చంపేస్తారేమో అని తెలుసు ఆవిడికి. తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు కూడా ఆమెను చేర్చుకోరని కూడా ఆమెకి తెలుసు. అన్నీ తెలుసు ఆమెకి. సమాజంలో ఏం జరగబోతుందో, తనకి ఏం జరగబోతుందో కూడా ఆమెకి తెలుసు. అన్నీ తెలిసి లోపల భయం ప్రారంభమైపోయింది ఆమెకి. ఎప్పుడైతే అందుకే మొదట ఆయన ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడు ఆయన? భయపడకు అని చెప్పాడు ఆయన. మనకి ఎక్కువ సార్లు ఉండే మాట అదే ఉంటుందటండి. 365 రోజులు ఉంటుంది మనకి సంవత్సరానికి. 365 రోజులు అంటే రోజుకి ప్రతిరోజు కూడా మనకేం చెప్తాడట ఆయన? భయపడకు భయపడకు భయపడకు. ఎవరికి చెప్తాడా మాట? లోకస్తులకు చెప్పడం. ఎవరికి చెప్తాడు? ఆయన బిడ్డలుగా ఉన్న వారికి చెప్తాడు ఆయన భయపడకు అని. అంటే భయపడే పరిస్థితులు వస్తాయా రావా? వస్తాయి. కానీ మనదేది కూడా వదిలేసుకోకూడదు. ఏంటి మనదే? మన నీతి కానీ, మన యథార్థత కానీ, మన పరిశుద్ధత కానీ, మన పవిత్రత కానీ, మన విశ్వాసం కానీ ఏది మనం వదిలేయకూడదు. అవి కలిగి దేవుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించేయాలి. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నా మనసులో నేను అదే అనుకునేదాన్ని. ఎవరు నమ్మితే నాకేంటి, ఎవరు నమ్మకపోతే నాకేంటి? నా దేవుడు నాకు చెప్పాడు. ఒకరు నమ్మించాల్సిన అవసరత నాకు లేదు. వాళ్ళ నమ్మని నమ్మకపోనే, వాళ్ళు వినకపోనే, నా దేవుడు నాకు చెప్పాడు. నా దేవుడు చెప్పింది నేనేం చెయ్యాలి? నేను చేస్తాను.
అలాంటి పరిస్థితులు చాలా నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నాను కూడా, ఇప్పటికే ఎదుర్కొంటున్నాను. ప్రజలు రకరకాలుగా అనుకుంటారండి. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళకి అర్థం కాక. నేను ఆత్మతో నడుస్తున్న బిడ్డనని వాళ్ళకి ఏం తెలియక, ఆమె పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నడుస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియక, నాదే తప్పు అనుకోవచ్చు, నేను మొండిదాన్ని అనుకోవచ్చు, లేకపోతే నేను ఇంకోటి అనుకోవచ్చు, వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నా దేవుడు చెప్పిన దానికి నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా జీవించడానికి నేను ఇష్టపడనండి. ఎవరినో సంతోషపెట్టడానికి కాదు నన్ను పుట్టించుకున్నది నా దేవుడు. నా దేవుడిని సంతోషపెట్టడానికి నన్ను పుట్టించుకున్నాడు ఆయన. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి నన్ను పుట్టించుకున్నాడు ఆయన. అందుకని ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఎగతాళి చేసినా, ఎవరు ఏమనుకున్నా కూడా నా దేవుడు ఏం చెప్తే అదే నేను చేయడానికి పూనుకుంటాను. నేను ఏం చేస్తాను? పూనుకుంటాను. నేను చేసింది కరెక్ట్ అని వాళ్ళకి తెలియడానికి కొంతమందికి సంవత్సరాలు కూడా సరిపోవండి. ఎన్ని రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కూడా సరిపో వాళ్ళకి నన్ను తెలుసుకోవడానికి. ఎందుకని? మూర్ఖుడికి జ్ఞానం అందదటండి. ఎవరికి? మూర్ఖుడికి జ్ఞానం అందదట. పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కొనొచ్చంట, కానీ మూర్ఖుడిని ఎదుర్కోలేమంటండి. వాడు మూఢత్వాన్ని రోట్లేసి దంచినా కూడా అది నలగదటండి, నలగదట. అందుకే వాళ్ళ యొక్క మూఢత్వాన్ని నేనేం చేయలేను, వదిలేస్తాను అంతే. ఇంకలాగా వాళ్ళ గ్రహించలేకపోతే నేనేం చేయగలను? నేనేం చేయలేను. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం ఎవరివ్వాలి? ఆయన ఇవ్వాలంటే మనం ఎలాగ ఉండాలి? ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆ భయం లోపించినా, భక్తి లోపించినా, వినగలిగిన చెవి ఉండదు, గ్రహించే హృదయం ఉండదు, వాళ్ళని అర్థం చేసుకునే హృదయం మన దగ్గర ఉండదు. అది అర్థమవరు. వాళ్ళు ఎవరో మనకు అర్థమవ్వరు. వాళ్ళు ఏంటో అర్థం కాదు మనకి. అర్థం కాక ఏం చేస్తారంటే చాలా పేర్లు పెడతారు. ఎన్ని పేర్లైనా పెట్టుకోనివ్వండి, నాకు అనవసరం. నా దేవుడు ఏం చెప్పాడో ఆ పనిని నేను చేస్తాను. నా దేవుడు ఏం చెప్పాడో నేను చేస్తాను. మనిషికి సలహాలు ఇవ్వడం చాలా ఇష్టం, ఎదుటి వాళ్ళకి చెప్పడం చాలా ఇష్టం, అవతల వాళ్ళు మన దారిలోకి తెచ్చేసుకోవడం ఎంత ఇష్టమో మనిషికి. మన దారిలోకి తెచ్చుకోవడం కాదు, దేవునిలోకి నడిపించాలి వాళ్ళని. మనం ఏం చెయ్యాలి? దేవుని తట్టుకు తిప్పాలి. ఆయన నక్షత్రాలం అయితే ఏం చేస్తాం మనము? ఆయన తట్టుకు తిప్పుతామండి వాళ్ళని. మన తట్టుకు తిప్పుకోవడం కాదు, దేవుని తట్టుకు తిప్పాలి. నీతి మార్గమును అనుసరించి నడిచేటట్టుగా మనము చెయ్యాలి. ఆయన నక్షత్రం ఏం చేసిందండి? వాళ్ళ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా నక్షత్రం అక్కడే ఉంది. మళ్ళా తిరిగి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ముందు నడవట్లేదు, వెనకాల నడుస్తున్నారట. అంటే ఇప్పుడు నక్షత్రం విలువ ఎప్పుడు అర్థమైంది? మొదట అర్థమైందా? మొదటి దారి చూపించింది, అప్పుడేమో అర్థం అవ్వలేదు ఆ నక్షత్రం గురించి. తప్పిపోయిన తర్వాత ఎక్కడో ఉంటాడు దేవుడు అనుకుని వెళ్ళారు, అక్కడ దేవుడు లేడు. అప్పుడు అర్థమైంది అక్కడ దేవుడు లేడన్న సంగతి. అక్కడ ఏసై పుట్టలేదన్న విషయం అక్కడ అర్థమైంది. అక్కడికి వెళ్ళాక అర్థమైంది అక్కడ ఉన్నది దేవుడు కాదని అర్థమైంది. అప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఆ నక్షత్రం అక్కడే ఉందంట. అమ్మో, నక్షత్రానికి ముందు వెళ్ళాము, దారి తప్పిపోయాం, ఇప్పుడు నక్షత్రానికి ముందు వెళ్ళకూడదు, వెనకాల నడుద్దాం అనుకున్నారట. అంటే ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి బుద్ధి మారింది. వాళ్ళ గుణాలు సరి చేసుకున్నారు, వాళ్ళ బుద్ధుల్ని సరి చేసుకున్నారు. ఇప్పుడు నక్షత్రానికి ముందు వెళ్ళట్లేదు, వెనకాల వెళ్తున్నారు. ఇప్పుడు నక్షత్రం ఎక్కడ తీసుకెళ్ళింది? ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆయన చూసారా లేదా? ఆయనకు సాగిలి పడ్డారా లేదా? ఘనమైన కానుకలు అర్పించారా లేదా? మొదట ఘనమైన కానుక నేను అంటాను మన హృదయాలే. ఆ తర్వాతే మనం ఇచ్చిన కానుకైనా, వెండైనా, బంగారమైనా, ఏదైనా కావచ్చు, నెక్స్ట్ అన్నమాట అండి. మొదట మన హృదయం అనే కానుకని దేవుడికి ఏం చేయాలి? అర్పించాలి.
ఇప్పుడు అక్కడ రాజులు వంశంలో పుడతాడు ఆయన. ఇక్కడ మరియ కూడా రాజులేనంట, కానీ పేదదనమాట అండి. మరియ ఏంటి? పేదరాలట. పేదరాలే కానీ ఆమె గుణం పేదది కాదు, ఆమె బుద్ధి పేదది కాదు. దేవుని యొక్క కుమారుణ్ణి ఆమె గర్భంలో ఉంచడానికే ఆమె ఆయనకి అనుకూలంగా ఉందటండి. ఎలా ఉంది? ఎన్ని నిందలైనా అనుభవించడానికి ఆమె సాహసం కలిగి ఉందటండి. దేవుని కొరకు నిలబడ్డం అంటే చిన్న విషయం కాదండి. సాతాను మనుషుల్లో ప్రవేశించి ఎంత ఎగతాళి చేస్తాడో తెలుసా? ఎంత అవమానపరుస్తాడో తెలుసా? ఎన్ని నిందలు పడతాయో తెలుసా? ఇంకెందుకు వచ్చిన దేవుడు, ఎందుకు వచ్చిన సేవ అనిపించేటట్టు ఉంటుంది అన్నమాట అండి. అంత టార్చర్ ఉంటుంది సైతాన్తో. ఎవరికే? దేవుని యొక్క బిడ్డలకు ఉంటుందండి, అందరికీ ఉండదు అది. దేవుని యొక్క బిడ్డలకంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా సాతానుడు ఎప్పుడు చేయనివ్వడం. చాలా ఆటంకాలు కల్పించేస్తాడండి. ఆయన చెప్పింది ఒకటి అవుతుంది, మనం చేసేది ఒకటి అవుతుంది. ఇంకా అది చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే. ఇంకెందుకు? మనుషులు సంతోషపెట్టడానికి కాదు కదా అది. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. మనుషులు సంతోషపెట్టడానికి చేసిన సేవ చేసిన ఒకటి చేయకపోయిన ఒకటే. ఇంకా అది అందుకే పొట్ట పోషించుకునే సేవ ఉంటుందట, ఇతరులు పోషించే సేవ ఉంటుందంట. ఇతరులు పోషించడం అంటే ఏంటి? అవతల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అని కాదు, వాళ్ళని ఆత్మీయమైన ఆహారం పెట్టి ఏం చేయాలి? పోషించాలి, బ్రతికించాలి, బలపరచాలి, స్థిరపరచాలి. కుంటితనంగా ఉంటే నడిపించాలి. చాలా ఉంటాయండి. ఒక చంటి బిడ్డని గర్భాన్ని దాల్చి మనము జన్మనిస్తే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆత్మల కొరకు గుండెల్లో ఉండాలండి భారం. ఆ గుండెల్లో భారం ఉంటే ఎలా ఉంటుందండి? గర్భం దాల్చిన స్త్రీకి తెలుస్తుంది. ప్రసవ దినాల సమీపమయ్యే కొద్ది తిండి తినగలుగుతారా? నిద్రపోగలుగుతారా? కూర్చోగలుగుతారా? నడవగలుగుతారా? పడుకోగలుగుతారా? ఎంత ఇబ్బంది అయిపోతుంది. అలాగే దేవుడు ఏదైనా ఒక నూతనమైంది మనకిచ్చే ముందు కూడా ఆ వ్యక్తి పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు జోకులు ఎత్తే నమ్మదు, నువ్వేటో చెప్తే నమ్మదు. ఎందుకని? ఆమె ప్రసవ దినాలు సమీపమైపోతున్నాయి. ఒక నూతనమైంది జన్మనివ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది. అందుకే ఆ టైంలో మీరు గమనించండి, ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి, ఇక ఆమె ప్రసవ దినాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చినప్పుడు మీరు వెళ్ళి జోకులు వేయండి. బిర్యానీ తింటావా? నీకు కాఫీ అంటే ఇష్టం కదా, పలానా కాఫీ తాగుతావా? నీకు అదంటే ఇష్టం కదా, నీకు ఇదంటే ఇష్టం కదా, ఇది తింటావా, ఇది తాగుతావా, ఇగో ఈ పట్టు చీర కట్టుకుంటావా, లేకపోతే అది చేస్తావా, ఇది చేస్తావా అని మీరు అడిగి చూడండి. ఏమంటది? ఎప్పుడు సంతోషంగా ఆనందంగా మాట్లాడే వ్యక్తి ఎలా ఉంటుంది? మౌనమైపోతుంది. ఆ నొప్పులు, ఆ బాధ, నొప్పులు బాధ ఆ స్త్రీ అనుభవించాలి కానీ ఎదురుగుండా ఉన్నవాళ్ళు అనుభవిస్తారా అండి? పక్కన ఉన్నవాళ్ళు అనుభవిస్తారా? కన్న తల్లి అనుభవిస్తుందా? కన్న కూతురు అనుభవిస్తుందా? చెప్పండి, ఎవరు అనుభవిస్తారు? ఎవరి నొప్పులు వాళ్ళే భరించాలి. నర్సులు వచ్చి కాస్త హెల్ప్ చేస్తారు. ఎందుకు హెల్ప్ చేస్తారు? డెలివరీ అవ్వడానికి కొంచెం వాళ్ళు మనకి ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు, ఒక ట్యాబ్లెట్ ఇవ్వచ్చు, ఏదో ఇవ్వచ్చు. కానీ జన్మ ఇవిడే ఇవ్వాలి. వాళ్ళెవరు జన్మ? ఎవరు గర్భం దాల్చారో వాళ్ళే ఇవ్వాలి. చాలా సంవత్సరాల క్రితం నేను వాక్యం చదువుకుంటుంటే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నట్ట ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, యెషయాలో ఉంటుంది 66వ అధ్యాయంలో,
ఒక జనమును కనుటకు ఒక దిన ప్రసవ వేదన సరిపోతాదా అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఒక జనమును కనడానికి ఒక దిన ప్రసవ వేదన సరిపోతుందా అన్నాడు ఆయన. దేవుని యొక్క లెక్క ఎలాగుంటుందో తెలుసా? ఒక్క దినము 1000 దినాలతో సమానం ఉంటుంది. 1000 దినాలు ఒక దినముతో సమానము అంటాడు పేతురు గారు తన పత్రికలో రాస్తూ. దేవుని లెక్క ఎలా ఉంటుంది? ఒక రోజు అంటే 1000 దినాలు వేసుకోవచ్చు, 1000 దినాలను ఒక రోజుగా కూడా వేసుకోవచ్చు. అటైనా చేస్తాడు, ఇటైనా చేస్తాడు. మన లెక్కల్లాగా ఉండదు ఆయన లెక్క అని చెప్తాడు అక్కడ. చూసారా? అలా ఉంటుంది ఆయన లెక్క. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, గర్భం దాల్చాం కదా, లేకపోతే ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంకెప్పుడు జన్మనిస్తామో, ఇంకెప్పుడు జరిగిపోద్దో, దేవుడు మనకు వాగ్దానం చేసింది ఎప్పుడు జరిగిపోద్దో అంటే మనం అనుకున్న టైంలో జరగదు. ఆ ప్రసవ దినాలు ఏమైపోవాలి? నిండాలి. నిండిన తర్వాత ఇక మనం సిద్ధంగా ఉన్నా లేకపోయినా జరిగిపోద్ది అది. కొంతమంది చూడండి, ట్రైన్లో ప్రసవం అయిపోయారంటారు, బస్సులో ప్రసవం అయిపోయారంటారు, ఎక్కడో అయిపోయారంటారు, ఫ్లైట్లో అయిపోయిందంట ఒక ఆవిడ. అంటే ప్రసవ దినాలు నిండిన తర్వాత ఏ టైంలో అది జరిగిపోద్దో మనకు తెలియదు. ఆ గడియ దేవుడికి మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. కాకపోతే జన్మనివ్వడానికి ఆవిడ ఆహారం మీద ఉండదు, వస్త్రాల మీద ఉండదు, దేని మీద ఉండదండి. ఏవంటే ఇష్టమో ఆ ఇష్టాలన్నీ కూడా టైంలో ఇంకా ఉండవేంట. ఆమె పురుటి నొప్పులు ప్రారంభమైన టైంలో నాకు పురుటి నొప్పులు వస్తున్నాయి. మా పక్కింటి ఆవిడ వచ్చి, అప్పటి వరకు మా అమ్మగారు నా దగ్గర ఉన్నారు, ఎప్పుడు డెలివరీ అవుతుందో అని 15 రోజులు ఉంది ఆవిడ వచ్చి. ఎందుకంటే ఇక్కడే డెలివరీ అవ్వాలి అన్నారు మా వారు. ఉండి ఆ రోజే వెళ్ళిందండి. ఆ రోజు సాయంత్రం మొదలైపోయినాయి నొప్పులు. మా పక్కింటి ఆంటీ గారు చాలా బాగా చూసేవారు. ఆవిడకి 6 పిల్లలు. ఆవిడ వచ్చి, అమ్మ వేడిగా ఉండేది, తింటావా? అది తేనా అంటుంది ఆవిడ. ఏంటి బాబాయ్, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, అది పురుటి నొప్పులని నాకు తెలీదు. భయంకరంగా నొప్పి వచ్చేస్తుంది నాకు, అలాంటి నొప్పి ఎప్పుడు నాకు తెలీదు. ఆంటీ గారు నాకు చాలా భయంకరంగా వచ్చేస్తుంది బాబాయ్, నాకు ఇప్పుడేమి నాకు వద్దంటాను. అమ్మ 2 ముద్దలమ్మ, నేను తినిపించేస్తానంటే ఆవిడే. మరి ఆ రోజు వరకు అమ్మ వెళ్ళింది పొద్దున్న. ఇప్పుడు ఆవిడ నాకు అమ్మ అయ్యింది. 2 ముద్దలు తినమ్మ, 2 ముద్దలు తిన అంటుంది. బాబా నాకు వద్దండి, నాకు వద్దు. నా అమ్మ 2 తినమ్మ అని బతిమాలుతుంది. కానీ తినగలమా? తినలేము. నొప్పి, బాధ ఎప్పటి వరకు ఉంటుంది? అది బిడ్డ బయట పడగానేనంట నొప్పి, బాధ అన్నీ ఎగిరిపోతాయి అంటండి. బిడ్డ కెవ్వుమని అరిసేటప్పటికంట తల్లి అరుపులు ఆగిపోతాయి అంటండి. తల్లి అరుపులు ఆగాలి అంటే 1 కేజీ బంగారం తెచ్చిస్తే ఆగమంట, అక్కడ పొట్టిసీర తెస్తే ఆగమంట, బిర్యానీలు ఎడితే ఆగమంట. బిడ్డ కేక కెవ్వుమని అరవగానే తల్లి ఏడుపు ఆగిపోద్దటండి. ఆవిడ అరుపులు ఆపే శక్తి ఆ పుట్టే బిడ్డకు మాత్రమే ఉందంటారు. ఎవరికి ఉందంట? ఆ నొప్పంతా ఎగిరిపోయిందా ఆ తల్లికి. అప్పుడు ఆ నర్సు అంటది, అమ్మా నీకు అబ్బాయి పుట్టాడమ్మా, నీకు అమ్మాయి పుట్టిందమ్మా అని చెప్తారు ఆయన. అప్పుడు ఆ తల్లి పడిన ప్రసవేదన అంతా ఏమైపోయింది? ఎటుపోయిందో తెలియదు. అలా ఉంటుందండి ప్రసవేదన అంటే. స్త్రీలుగా మనలో కొంతమందికి తెలుసు, పెద్ద ఆపరేషన్ పడిన వాళ్ళకి తెలియదు, కానీ ప్రసవించడం మనకు తెలుస్తుంది. ఆ నొప్పులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఆ తల్లి ఆ భయంతో పారిపోయిందన్నమాట అండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటికే ఆవిడకి 6వ నెల, 3 నెలలు ఉందట. ఇక ఆవిడకి ప్రసవ దినాలు నిండిపోయినాయి. ఈవిడొచ్చేసింది.
గర్భిణీతో వచ్చింది. ఈవిడ గర్భిణీతో వచ్చేటప్పటికి అంతే, ఏంటది పుకారు శికారై తిరిగేసిందంటండి. ఏమైపోయింది? పుకారు శికారై తిరిగేసిందంట. మరి ఇంక గర్భిణీ అంట, అసలు ఉన్నట్టుండి అదృష్టం అయిపోయింది. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చింది. ఎలాగొచ్చింది? గర్భంతో వచ్చింది. గర్భం ఎలాగొచ్చింది ఏమికి? గర్భం ఎలాగొచ్చింది ఏమికి? ఆ నోట ఏసేపు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మరి అలాంటిదో ఆయనకు తెలుసు. ఆయన అనుకుంటున్నాడట ఆయన నీతిమంతుడని రాయబడింది, ఆయన గురించి నీతిమంతుడని రాయబడింది. ఆయన అనుకుంటున్నాడు ఈ గర్భము ఈమెకి ఎలా వచ్చింది అని ఆమెను విడిచిపెట్టేద్దాము అని మనసులో అనుకున్నాడట. ఏమనుకున్నాడో మనసులో అనుకున్నాడట. వెంటనే ఆయనకు ఒక కల వచ్చిందంట. ఆ కలలో దూత వచ్చి, నీవు ఆమెను విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టకుండా ఉండడం కాదు, ఆమెను చేర్చుకో, ఎందుకంటే ఆమె గర్భంలో ఉన్నది పరిశుద్ధుడైన దేవుని యొక్క కుమారుడు, పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భం దాల్చింది గనక నువ్వు వెళ్ళి ఆమెను చేర్చుకొని ఆమెను జాగ్రత్తగా చూడన్నాడటండి. ఏం అప్పచెప్పాడు? ఇప్పుడు బాధ్యత అప్పగించాడు. ఏం అప్పగించాడు? రహస్యంగా విడిచిపెడదామనుకున్న ఆమె బాధ్యత తల్లిదండ్రులు చూసుకోవాలి, తల్లిదండ్రులకి కాదు, చేసుకోయే భర్తకు అప్పచెప్పాడట. ఎందుకు అప్పచెప్పాడంటే ఆయన నీతిమంతుడు అని రాయబడింది. అంటే ఈమె ఏ రీతిగా పరిశుద్ధురాలో ఆయన కూడా నీతిమంతుడు అన్నమాట అండి. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, అందుకే ఆయనకు అప్పచెప్పాడంట దేవుడు ఆ బాధ్యతని. ఇప్పుడు ఆమెను చేర్చుకున్నాడట. తల్లిదండ్రులు చూడాల్సిన ఆమెని భర్త చూడడం ప్రారంభించాడండి. ఇక ఆమె ప్రసవ దినాలు నిండినవి. ఆ తర్వాత జనాభా లెక్కలో రాస్తున్నారటండి. గమనించండి, అప్పటి వరకు కూడా ఏమి లేవు, జనాభా లెక్కలు లేవు. ఇప్పుడు ప్రభు ఎప్పుడైతే జన్మించబోతున్నాడో అప్పుడు ప్రజా లెక్కలు రాయడము ప్రారంభమైపోయింది. ఆ ప్రజా సంఖ్య రాసే అందులోకి, ఆ లిస్టులోకి ఇప్పుడు దేవుని యొక్క పేరు చేర్చబడడానికి ఇప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ఊరు వెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయాడా లేదా? ఆయన తీసుకెళ్ళాడు. అక్కడ ఆవిడ ఎక్కడ జన్మించింది అన్నది అక్కడ మనకు రాయబడలేదండి, బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. జన్మించిన శిశువుని తీసుకుని ఆ యొక్క ఏంటది సత్రానికి తీసుకెళ్ళాడటండి. ఎవరింట్లో కూడా తలుపు కొడితే ఎవ్వరూ చేర్చుకోలేదటండి, ఎవ్వరూ స్థలం ఇవ్వలేదంట. సత్రం అయితే అందరూ ఉంటారు కదా, ఎవరైనా ఉండొచ్చు కదా అని సత్రం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా స్థలం లేదంటండి. అప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? పశువుల సాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ పశువులన్నీ బయటకు వచ్చేసినాయి అంటండి. అప్పుడు ఈయన తీసుకెళ్ళి ఆ పశువుల సాలని శుభ్రపరిచి ఆ పశువుల తొట్లో పొత్తుగుడ్డలతో చుట్టి, మరి గడ్డిలో 2 రకాలు ఉంటాయటండి. ఒకటి గుచ్చుకునే గడ్డి ఉంటుందంటండి, ఇంకోటి మెత్తన గడ్డి ఉంటుందంటండి. అది ఎక్కువ పశువులు మేపే వరకు తెలుస్తుంది. అది ఆ మెత్తన గడ్డి మరి పరిచారటండి. మా చిన్నప్పుడు మీటింగ్స్ జరిగితే ఆ గడ్డే జల్లేసేవారు. మనకి ఇలా కుర్చీలు లేవండి అప్పుడు, టైల్స్ లేవు, ఏమీ లేవు. అప్పుడు ఎక్కడ కూర్చునేవాళ్ళు? గడ్డిలో కూర్చునేవాళ్ళు అన్నమాట. ఆ గడ్డి కొన్ని గుచ్చుకుపోతూ ఉండి, కొన్ని కోసేస్తూ ఉండి, ఈ రకంగా ఉండేదండి. మెత్తన గడ్డి తీసి అందులో పరుపులాగా సెట్ చేసి ఆ పొత్తు గుడ్డలతో చుట్టి ఆయన పడుకోబెట్టిందంటండి తల్లి. అంటే నీ కోసం, నా కోసం ధనవంతుడయ్యుండి కూడా దరిద్రతలో పుట్టాడండి ఆయన. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయను. అసలు ఏ తల్లైనా పశువుల తొట్టులో పరుగుండ పెడతాదా? ఆలోచించండి. ఇంకా అక్కడ తప్ప ఎక్కడ ఆయనకి స్థలం దొరకలేదండి. ఓసారి యేసు ప్రభు కూడా శిష్యులు, ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటావో, ఎక్కడ కాపురం ఉంటావు, నీ కూడా మేము వచ్చేస్తామన్నారటండి. అప్పుడు ఆయన అంటాడు కదా,
ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అని చెప్పాడు ఆయన. అంటే ఆయన సిలువు మీద తలవాల్చుకోవడానికి స్థలం ఎక్కడుందండి? భుజం మీద వాల్చుకున్నాడు ఇలాగా. తలవాల్చుకోవడానికి స్థలం ఉందా? ఆ ఉద్దేశంతో చెప్పాడు ఆయన అక్కడ ఆ మాటని. నువ్వెక్కడ కాపురం ఉంటావు, ఎక్కడుంటావు, నీ కూడా వస్తాం మేము అన్నారటండి. మీకు ఇళ్ళు ఉన్నాయి, వాకళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఏమీ లేదు. నా పరిస్థితి ఇలా ఉంటుంది. నేను ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించడానికి రాలేదు. ఎందుకు వచ్చాను? దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళు అందుకే అవన్నీ అనుభవించడానికి ఇష్టపడతారండి. దేవుని కొరకు నిలబడని వాళ్ళు పొట్ట పోషించుకోవడం కోసం, వేరే వేరే సంపాదించుకోవడం కోసం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఇళ్ళు వాకళ్ళు సంపాదించుకునే పనిలో ఉంటారన్నమాట అండి. అవి సంపాదించుకుని ఈ సంపాదించుకుని వాటి మీదే వారి ధ్యాస ఉంటుంది తప్ప దేవుని మీద, దేవుని యొక్క సేవ మీద వారికి ధ్యాస ఉండదండి. ధ్యాస ఉండదు, వాటి మీద ఉంటుంది వారి మనసు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది అంటాడు. అలాగే ఆత్మల్ని కూడా ధనముతో పోలుస్తాడండి. ఎవరమైతే ఆత్మల మీద భారము కలిగి ఉన్నామో వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందటండి? ఆత్మల రక్షణ కొరకు భారం ఉంటుందటండి. వాళ్ళ రక్షణ కొరకే వాళ్ళ హృదయంలో ఒక భారాన్ని కలిగి ఉంటారు. ఒక స్త్రీ గర్భం ఏ రీతిగా దాల్చిందో ఆ భారం గుండెల్లో ధరించుకుంటారట వాళ్ళు. స్త్రీ పొట్టలో ఉంటుంది భారం, ఆత్మల రక్షణ కొరకు భారం ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఉంటుంది అన్నమాట. మేము గుండెల్లో మోస్తాం, స్త్రీ పొట్టలో మోస్తుంది. ఆమెకు డెలివరీ అయినట్టే మాకు కూడా ఎప్పుడొకప్పుడు డెలివరీ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నూతనమైన దానికి జన్మనిస్తామండి. అందరూ అనుకున్న టైంలో కాదు, దేవుడు అనుకున్న టైంలో జన్మనివ్వటం జరుగుతుంది అన్నమాట. ఆ రీతిగా ఆ రోజుల్లో చాలామంది రాజకుమార్తెలు అంటండి, ఆయన నా గర్భంలోంచి రావాలి, ఆ లోకరక్షకుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనునని ఉంది కదా అని వివాహాలు చేసుకోకుండా మానేశారటండి. వివాహాలు చేసుకోకుండా ఉండడాన్ని బట్టి పుట్టుడు ఆయనకి కావలసిన క్వాలిటీస్ ఆ వ్యక్తి దగ్గర ఉండాలి. ఆయనకి కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆయనకి ఆ క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళనే ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన కోసం ఏర్పాటు చేసుకుంటాడండి. ఏం చేసుకుంటాడు? ఏర్పాటు చేసుకుంటాడు. మన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, మన అంతరంగాన్ని లక్ష్య పెడుతున్నాడు ఆయన. నరుని యొక్క వేషాన్ని నేను, వాని ముఖాన్ని నేను లక్ష్య పెట్టను. సమూయేలు వాని యొక్క అంతరంగాన్ని నేను లక్ష్య పెడతాను. దావీదుని చూసినప్పుడు అందరికీ చీ వీడా అనిపించింది అంటండి. కానీ దేవుడి కంట ఆయన చూసి ముందు వచ్చేసింది అంటండి. చూడండి ఎంత బాగుంది. మనిషి ఏం చూస్తారట? పై రూపాన్ని చూస్తారటండి. దేవుడు మన అంతరంగాన్ని చూస్తారట. షూలమ్మితిని కూడా అదా ఆ నల్లపిల్ల అని ఎగతాళి చేసేసారట. ఆ తర్వాత దేవుడు ఆ నల్లపిల్లని తెల్లపిల్లగా మార్చేశాడట. అందరికంటే ఆమె ప్రేమించేస్తున్నాడట. షూలమ్మితి, నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, నీ స్వరం వినకుండా నేను ఉండలేకపోతున్నాను, నువ్వు రా మన ఇద్దరం కలిసి వెళ్దాం రా, నువ్వు గానం చేయి, నాకు వినాలనిపిస్తుంది అని దేవుడు కోరుకుంటున్నాడటండి. ఇదేంటి? మనం ఇంత అందంగా ఉంటే మన వెనకాల పడకుండా ఆ నల్లపిల్ల వెనకాల పడతాడేటి ఈయన? ఆ నల్లదాని వెనకాల వెళ్తాడేటి ఈయన అనుకున్నారట ఆ ప్రజలు. కానీ ఆయన ఆ నల్లపిల్లనే ప్రేమించాడట. ఆమె అంటది కదా, నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపులు చూడొద్దు, నేను ఎండ తగిలేదాన్ని. అంటే శ్రమలో ఎవరి కొరకు శ్రమలో? దేవుని కొరకు శ్రమలో, క్రీస్తు కొరకు అనుభవించాలండి శ్రమలో. మన బుద్ధిహీనతను బట్టో, మన యొక్క వేరే దాన్ని బట్టో అనుభవిస్తే అవి దేవుల్లోకి రావయ్యి, లెక్కలోకి రావయ్యి.
క్రీస్తు కొరకు నింద అనుభవించాలి. అందుకే మోషే ఏమంటున్నాడు, ఐగుప్తు భోగభాగ్యాలు నాకు అక్కర్లేదు, ఒక రాజకుమారులాగా నన్ను అక్కడ పెరగొచ్చు, కానీ నాకు అదొద్దు. క్రీస్తు నిమిత్తము ప్రజలతో నిందే నాకు గొప్ప భాగ్యం. నిందైనా పర్వాలేదు, అదే నాకు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంటే, అంటే దేవుని యొక్క పని ఆయన ఎలాగ ఎంచుకున్నాడో గొప్ప భాగ్యం ఎంచుకున్నాడటండి. మనం ఆయనకు స్థలం ఇస్తే ఆయన పని మనం ఎలాగ ఎంచుకుంటాం, గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాం. ఈ పని చేయాలని నేను, ఇదా నాకు ఇచ్చిన పని అని చిన్న చిన్న చూపులు చూస్తారట. ఎలాంటిది కోరుకుంటారట, అధికారాలు కోరుకుంటారట. అధికారాలు కోరుకున్న వ్యక్తిని కోరుకోడు దేవుడు ఎప్పుడు. దేవుణ్ణి కోరుకోవాలి మనం. ఎవరిని కోరుకోవాలి, దేవుణ్ణి కోరుకోవాలి. దేవుడు ఏ పనిస్తే ఆ పనిని మనము ఇష్టపూర్వకంగా చెయ్యాలట, కష్టపడి చెయ్యాలట, నమ్మకంగా చెయ్యాలట, యథార్థంగా చెయ్యాలట. ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అలాంటి ఆ నల్ల పిల్లని తెల్లగా చేసేసాడట దేవుడు. ఆ తర్వాత షోలమ్మితి ఒకసారి నేను చూడాలనిపిస్తుంది, ఒకసారి నీ మాట వినాలనిపిస్తుంది, ఒకసారి నీ స్వరం వినాలనిపిస్తుంది అని కోరుకుంటున్నారటండి. ఎందుకు వచ్చింది ఆ కోరిక? అప్పుడులా లేదు. ఇప్పుడు ఆమె ఏమైపోయింది, ఆమె రూపుని మార్చేశాడు, ఆమె అన్నీ మార్చేశాడు ఆయన, స్థితిగతులన్నీ మార్చేశాడు ఆయన. మీరేదో పాట పాడుతున్నారు కదా, స్థిరపరచువాడు బలపరచువాడు, ఎక్కడ పడిపోతే అక్కడ నిలబెట్టేస్తాడట. ఎక్కడ ఎగతాళి చేస్తే, ఎక్కడ మన తల దింపుకున్నాం అక్కడే మన తల పైకెత్తుతాడటండి. ఏ నోట విన్న ఇదే మాట, నువ్వెక్కడ తల దింపుకున్నావో అక్కడే నీ తలని పైకెత్తుతానంటున్నాడు. ఇంకో చోట ఎత్తడంట. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, అపహాస్యం చేశారో అక్కడే నీ తల పైకి ఎత్తుతానంటాడు. ఇంకో చోట కదట, అక్కడే ఎత్తుతాడటండి ఆయన. నిన్ను చూసి వాళ్ళు ఏమైపోవాలంట, వీళ్ళేంటి ఎలాగైపోయారు, ఎలా జరిగింది ఇది వీళ్ళకి, ఏం జరిగింది, షోలమ్మితికి ఏం జరిగిపోయింది? ఆయన ప్రేమించాడు ఆమెని. ఏం జరిగిపోయింది? ఆమెను ప్రేమించాడు. ఆయన కొరకు నలుపైపోయింది. ఆయన మన కొరకు ఎలా నలుపైపోయాడో, సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన మన కొరకు ఎలాగైపోయాడో ఆయన కొరకంట ఏమైపోవాలట, మన ఎన్ని కోల్పోవాలటండి. ఏంటయ్యి? ఏ అయితే మనం కలిగి ఉన్నామో వాటిని కోల్పోవలసి వస్తుందట. ఆ కోల్పోవడానికి ఇష్టపడినప్పుడు అంటండి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడటండి, ప్రేమిస్తాడటండి. ఏం చేస్తాడు? ప్రేమిస్తాడటండి. ప్రేమించడమే కాదు, ఆమెను కూడా తిట్టుకోవడం మొదలెడతాడటండి. ఏం చేస్తాడు? మన ఇద్దరం కలిసి గ్రామాలకు వెళ్దాంరా, పల్లెలకి వెళ్దాంరా, పట్టణాలకు వెళ్దాంరా, అక్కడికి వెళ్దాంరా, ఎక్కడికి వెళ్దాంరా, ఓసారి నువ్వు పాడు, ఓసారి నువ్వు మాట్లాడు, నువ్వు బోధించు, నీ స్వరాన్ని వినాలనిపిస్తుంది, నీ ముఖం చూడాలనిపిస్తుంది అంటాడటండి ఆయన. అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఆమె ఆయన్ని ఆకర్షించేసింది. ఆయన కొరకు ఎప్పుడైతే శ్రమలు అనుభవించేసిందో, అన్నీ అనుభవించేసిందో, ఇప్పుడు ఆయన దృష్టి ఆమె మీద పడిపోయి ఆయన దృష్టిని ఏమైపోయింది? ఆకర్షించుకుంది. ఆయన దృష్టినే కాదట, అందరి దృష్టి ఆమె పడేటట్టుగా చేసేసాడటండి దేవుడు. చాలామంది ఉన్నారు కానీ మరియను మాత్రమే ఎందుకు దేవుడు వాడుకున్నాడు? ఒక పాత్రగా ఎందుకు వాడుకున్నాడు? ఆయన ఆమెకి అనుకూలంగా ఉందటండి. ఆయనకు కావలసిన క్వాలిటీస్ అన్నీ కూడా ఆమెలో ఉన్నాయటండి, ఆమెలో ఉన్నాయట. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని వాడుకుంటాడు అనుకున్నారట. వాళ్ళని కాదు, కానీ ఆమెను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడటండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.